హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఎఫెక్ట్ని పరిశీలించండి. ఆకులు పడుతున్నట్టు ఈ ఫంక్షన్లో పూలు చల్లడానికి ఇలా ఎఫెక్ట్లు తీసుకురావడానికి ఈ ఎఫెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాము. ఇలాంటిది ఇంకోటి చూద్దాం. ఈ ఫ్లవర్ చూశారు కదా, మరోసారి చూడండి. ఈ ఫ్లవర్స్ రావటం, ఈ ఎఫెక్ట్ ఎట్లా చేయాలన్నది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈరోజు తెలుసుకుందాము. లెసన్ స్టార్ట్ చేద్దాం. న్యూ కాంపోజిషన్లోకి వెళ్ళండి. 10 సెకండ్స్ పెట్టుకోండి. న్యూలో సాలిడ్ సెలెక్ట్ చేయండి. వైట్ సాలిడ్ సెలెక్ట్ చేసి మీ కాంపోజ్ సైజ్ క్లిక్ చేసి ఓకే కొట్టండి. వైట్ వస్తుంది. అట్లాగే అవసరానికి కెమెరాని కూడా యాడ్ చేయండి. 35 పెట్టుకొని కెమెరా యాడ్ చేయండి. వైట్ సైడ్కి రీనేమ్ చేయండి. పార్టికల్స్ ఈ పార్టికల్స్కి ట్రాప్ కోడ్లో పార్టికలర్స్ అని యాడ్ చేయండి. ఒకసారి ప్లే కొట్టి చూడండి. మనం పార్టికల్స్ రావటం గమనించవచ్చు. ప్లే ఆపి మరోసారి చేయండి. ప్లే ఫాస్ట్ అయితే దీనికి 3D యాడ్ చేయండి. ఇక్కడ 3D బటన్ లేయర్కి 3D బటన్ ఆన్ చేస్తే 3 డైమెన్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఎమిటర్లో స్పేర్ సెలెక్ట్ చేయండి. స్పేర్ సెలెక్ట్ చేసినాక ఇక్కడ యూనిఫామ్ ఉంచుకోండి. ఎమిటర్ ఎక్స్ సైజ్ని కొంచెం ఎన్లార్జ్ చేయండి. ఎక్స్ సైజ్ని ఎన్లార్జ్ చేయండి. అట్లాగే వై సైజ్ని కూడా కొంచెం పెంచండి. జెడ్ సైజ్ ఆల్రెడీ పెరుగుతుంది, పెంచండి. పార్టికల్స్ పర్ సెకండ్స్ని ఒక 300 చేయండి. క్రౌడ్ బాగా పెరిగిద్ది అనమాట మనకి. ఎమిటర్ పాయింట్ని టాప్లో సెలెక్ట్ చేయండి. టాప్లో సెలెక్ట్ చేసినాక ఎమిటర్ని క్లోజ్ చేసి ఇందులో ఫిజిక్స్ని సెలెక్ట్ చేయండి. ఫిజిక్స్లో గ్రావిటీని ఒక 100 పెట్టండి. నెక్స్ట్ ప్లే మొదటి నుంచి చూడండి. పార్టికల్స్ మనకి డ్రాప్ అవుతున్నాయి, మెల్లగా డ్రాప్ అవుతున్నాయి చూడండి. మనకి స్పీడ్ కంట్రోల్ ఇవన్నీ తర్వాత చూద్దాం మరోసారి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్లోకి ఒక PNG ఐకాన్ని, ఏదన్నా మనకు కావాల్సిన ఐకాన్ని ఫ్లవర్స్లో తెచ్చుకోవాలి. నా దగ్గర PNG ఐకాన్స్లో ఈ సన్ఫ్లవర్ని యాడ్ చేద్దాం. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని డ్రాగ్ చేసి వర్క్ ఇంట్లో తీసుకురండి. ఐకాన్ కనపడింది చూడండి. PNG ఐకాన్ చుట్టూ ఏముండదాన్ని PNG ఐకాన్, JPGలు కాకుండా PNG ఐకాన్ అయితే చాలా బెటరు. PNG ఐకాన్ పార్టికల్ సెలెక్ట్ చేయండి. పార్టికల్స్లో ఎమిటర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మళ్ళీ పార్టికల్స్లో పార్టికల్ టైప్ స్పేర్ కాకుండా టెక్స్చర్ పాలిగాన్ సెలెక్ట్ చేయండి. స్ట్రక్చర్ పాలిగాన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ స్ట్రక్చర్ అనే ఆప్షన్ హైలైట్ అయితే ఇందులో నన్ను ఉంది. నన్ను బదులు పార్టికల్ PNG పెట్టండి. పార్టికల్ PNG పెట్టేసి మనం తెచ్చిన PNG యొక్క ఐకాన్ని డిస్ప్లే నుంచి ఆపేసేయండి. పార్టికల్లో ఒకసారి డిస్ప్లే చూడండి. అన్ని పార్టికల్స్ అన్నీ వచ్చినాయి. కాకపోతే సైజు చాలా తక్కువగా ఉంది. ఆ సైజు కూడా ఒకసారి పార్టికల్ సైజు వచ్చేటికి కొంచెం పెంచుదాము. పార్టికల్ సైజు 5 ఉంది, కానీ 10 చేద్దాం. చూడండి, ఫ్లవర్స్ క్లియర్గా కనబడుతున్నాయి మీకు. ఫ్లవర్స్ పెరిగినాయి, ఫ్లవర్స్ బాగా పెరిగినాయి అన్నమాట. ఒకసారి ప్లే చూడండి. పార్టికల్ పడుతున్నాయి చూడండి ఒకసారి.
కెమెరాని సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. దీనికి బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం. నో లేయర్ సెలెక్ట్ చేయండి, సాలిడ్ పెట్టండి. జనరేటర్లో ర్యామ్ సెలెక్ట్ చేయండి. కలర్ వచ్చేటికి ఇప్పుడు ఒకసారి ఇది బాటమ్కి తీసుకెళ్ళండి. లేయర్ని ప్లే పట్టండి. చూడండి ఫ్లవర్స్ డిస్ప్లేలోకి ఎలా వస్తున్నాయో. పార్టికల్ సెలెక్ట్ చేసి కొంచెం ఈ 200 పార్టికల్స్ పర్ సెకండ్ 200 చేయండి, కొంచెం తగ్గిద్ది. వెలాసిటీని కూడా ఒక 50 చేయండి, స్లో అయింది. ఎక్స్ వచ్చేటికి ఒక 500 లేదా 1000 చేద్దాం. వై వచ్చేటికి కూడా ఒక 1000 చేద్దాం. జెడ్ 500 చేద్దాం. ఇది 800 చేద్దామండి. లైన్ స్పాన్ వచ్చేటికి ఒక 4 పెడదాం. అంటే ఎప్పుడు ఎండింగ్ అవ్వాలి, అది ఎంత టైం ఉండాలి, 4 seconds లోపు ప్రాక్టికల్ డెడ్ అయిపోద్ది అనమాట. ఇది 15 చేద్దాం. సైజుని కొంచెం ఇంక్రీజ్ అయితే ఒకసారి మళ్ళీసారి ప్లే చేద్దాం. ఈ పార్టికల్ కిందకు వచ్చేది సన్నం అయిపోయినాయి కాబట్టి కొంచెం మార్పు చేద్దాం. ఇంకా కెమెరా రొటేషన్ చేసాము, మళ్ళీ యథాతథంగా పెడదాం. పార్టికల్ 100 పెడదాం పర్ సెకండ్. అన్ని గొట్ల కప్పడినట్టు ఎక్కువైనట్టు ఉంది, అందుకని 100 పెడదాం. వై రొటేషన్ కొద్దిగా చేస్తున్నాను, 45 degrees, ఒక 90 పెడదాం. అది 45 పెడదాం, క్లియర్గా ఉంటుంది. ఎక్స్ కూడా 45 పెడదాం. జెడ్ రొటేషన్ కూడా 45. ఒకసారి ప్లే చూద్దాం. వై ఎక్స్ రొటేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది అన్నమాట సైజు. ఈ జెడ్ని వచ్చేటికి ఒక -500 400 ఒక 400 చేద్దాం. ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. మన పార్టికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా క్లియర్ కనబడుతుంటుంది అన్నమాట. నెక్స్ట్ మరో లెసన్లో మరోసారి కలుద్దాము.